నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని గనక నమ్ముకుంటే సక్సెస్ గ్యారంటీ ఇస్తుందా? ఎందుకంటే మీది చాలా పెద్ద వ్యవస్థ. చాలామంది స్టూడెంట్స్ బయటకొచ్చారు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ బయట వాళ్ళ గవర్నమెంట్ స్టూడెంట్సే ఉన్నారనమాట. జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు. సో, సక్సెస్ గ్యారంటీని ఇస్తుందా? టఫ్ క్వశ్చన్ అడిగారు. ఇండియాలో గత 31 సంవత్సరాలుగా రన్ అవుతున్న కోచింగ్ సెంటర్ ఏదీ లేదండి. కేవలం శ్రీధర్ సీసీనే. ఈ 31 సంవత్సరాలలో యాక్చువల్లీ నేను కూడా శ్రీధర్ సీసీలో చదువుకున్నటువంటి స్టూడెంట్‌ని ఒకప్పుడు. బట్ ఇప్పుడు వ్యవస్థలో కోచింగ్ సెంటర్‌లో ఒక భాగమై ఉన్నాను నేను. ఒక పార్ట్, చిన్న పార్ట్. ఎంతోమందికి ఉద్యోగాలొచ్చినాయి. ఈ 31 సంవత్సరాల్లో ఏ రోజు కూడా గ్యారంటీ జాబ్ అనే ప్రామిస్ ఎప్పుడూ చేయలేదు. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి సిస్టమ్‌ని గనక అలవాటు చేసుకొని, మేం చెప్పేటటువంటి కంటెంట్‌ని, మేం పెట్టేటటువంటి ఎగ్జామ్స్‌ని, ఇక్కడ ఉండేటటువంటి సర్వీసెస్‌ని తూచా తప్పకుండా పాటిస్తే మాత్రం డెఫినెట్‌గా జాబ్ వస్తది. ఎందుకు అనంటే ఆపర్చునిటీస్ కూడా అలానే ఉన్నాయి. సంవత్సరానికి 60కి పైగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆన్ అన్ యావరేజ్ 4 లక్షల పైగా ఉద్యోగాలు ఉంటున్నాయి. బా! అందులో మనం డెఫినెట్‌గా ఉండొచ్చు. స్టూడెంట్‌కి కావాల్సింది ఏంటి అనంటే వాళ్ళకు ఉన్నటువంటి టైంని రైట్ వేలో ఉపయోగించుకోవటం. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చేటటువంటి పిల్లలు ఒక కేటగిరీ ఉంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయిన తర్వాత రిజల్ట్ చెక్ చేసుకొని కొంత గ్యాప్ తీసుకొని ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యే ఇంకొక Students. కేటగిరీ ఉంటారు. నోటిఫికేషన్ పడ్డ తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సెలవులు తీసుకున్నారు, లీజర్గా ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా వస్తుంది అని తెలిసిన తర్వాత అప్పుడు వచ్చి జాయిన్ అయ్యే కేటగిరీ ఇంకొకళ్ళు ఉంటారు. ఇలా రకరకాల కేటగిరీలు ఉంటారు. నేను చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్లో స్టూడెంట్ యొక్క ఇంటెన్షన్ సేమ్. ఏంటి? ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. బట్ ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు ఐడెంటిఫై చేస్తే ఒకళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, ఫైనల్ ఇయర్ నుంచే చదువుతున్నారు. ఇంకొకళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చారు. ఇంకొకళ్ళు నోటిఫికేషన్ తర్వాత వచ్చారు. ఇలా ముగ్గురులో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి టైం. ఆ టైంని ఎవరైతే కరెక్ట్గా వాడుకుంటారో వారికి మంచి అవకాశాలు ఉంటాయి. ఆపర్చునిటీస్, ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఏజ్ ఉంది. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వల్ల డెఫినెట్గా ఉద్యోగం తెచ్చుకోవటం అసలు కష్టమైతే కాదు, ఇది చెప్తాము. కానీ మా దగ్గర చదువుకుంటే మీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది అనే మాట మాత్రం మేము చెప్పాం. మీకు పాలిటిక్స్కి కొంచెం దూరంగా ఉండాలి మనం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. నేను ఒక సేయింగ్ ఒకటి చెప్తాను. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆయన గురించి సొసైటీలో ఎవరి దగ్గరైనా సరే డిస్కషన్ పెడితే రైట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా ఎట్ ద రైట్ టైం అని అంటారు. స్టూడెంట్స్ కూడా వాళ్ళ టైంని కరెక్ట్గా కనుక వాడుకున్నట్లయితే ఆ టైంలో వాళ్ళకి కలిసి రావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి. టైంని కరెక్ట్గానే యూజ్ చేస్తున్నారు, కానీ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారు. సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు డైరెక్షన్ లెస్. వాళ్ళకి ఏం చదివితే ఎగ్జామ్ బాగా రాయగలం, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎంత టైం అందరికీ తెలుసు, నోటిఫికేషన్లో ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, కాంబినేషన్ ఎంత వస్తుంది, మెయిన్స్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు, అటెంప్ట్ చేసేటప్పుడు స్ట్రాటజీ ఎట్లుండాలి, మెయిన్స్ ఎగ్జామ్కి స్ట్రాటజీ ఎట్లుండాలి, అసలు ఓవరాల్ కాంపిటీషన్లో మనం అందరినీ దాటుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏంటి అనేది ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి డైరెక్షన్ లెస్ కాబట్టి ఏది పడితే అది చదువుకుంటూ వెళ్తారు. ఉద్యోగం రాదనైతే నేను చెప్పను, డెఫినెట్గా వస్తుంది, కానీ టైం పడుతుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ క్యాండిడేట్స్కి ఉద్యోగం వస్తుంది. ఇది ఇవాల్టిది కాదండి, మనకు పురాణాల నుంచి కూడా ఉంది. ఏకలవ్యుడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఎవరినో చూసుకున్నారు గురువుని, దూరం నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. ఇవాళ రోజున కూడా ఉంది, బట్ టైం పడుతుంది. అదే స్టూడెంట్ ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి, ఒక కరెక్ట్గా గైడ్ చేసేటటువంటి ఒక మెంటర్ దగ్గరికి, ఒక ఇన్స్టిట్యూట్కి, రైట్ ఇన్స్టిట్యూట్కి కనుక వచ్చి జాయిన్ అయితే వారు చెయ్యకూడని పనులు ఏంటి
అనేది ముందు నుంచి అలర్ట్ చేస్తూ వాళ్ళు ఏం చేయాలో చెప్తూ మేము వాళ్ళని రైట్ డైరెక్షన్లో పంపించినట్లయితే చాలా తక్కువ టైంలో ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నారా సార్ మీ దగ్గర 1 yearలో జాబ్ క్రాక్ చేసిన 6 monthsలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఫర్గెట్ అబౌట్ 1 year. 6 monthsలో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మాకు 2025లో వచ్చినటువంటి 4480+ జాబ్స్లో 50% మెంబర్స్కి 1 yearలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. 50%. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు సక్సెస్ రావాలి అని అంటే ఏం చేయాలో తెలిస్తే సరిపోదండి, ఏం చెయ్యకూడదో కూడా తెలియాలి. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ నో వాట్ టు డూ, యూ షుడ్ ఆల్సో నో వాట్ నాట్ టు డూ. ఈ రెండింటిని మా 31 years కోచింగ్ సెంటర్ యొక్క ఎక్స్పీరియన్స్లో మేము బిగినింగ్ నుంచి స్టూడెంట్కి అలర్ట్ చేస్తూ ఉంటాం, ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు. సో స్టూడెంట్ కరెక్ట్గానే ఉన్నాడు, కానీ రైట్ మెంటర్ లేడు, స్టూడెంట్ సక్సెస్ రాదు. ఒకవేళ వచ్చినా చాలా 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 టైం పడుతుంది, ఎందుకంటే రాంగ్ గైడ్ చేస్తున్నారు. ఎలా వస్తుంది ఉద్యోగం? కాబట్టి స్టూడెంట్ సైకాలజీలో ఇంకొకటి ఉంది నాగరాజు గారు, మేము బాగా అబ్జర్వ్ చేసింది. అది ఒక టీచర్గా, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్గా అది మాకు వరం అనుకోవాలో తెలియదు, ఇంకోటో తెలియదు. స్టూడెంట్ 1 year ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి సరిగా అటెంప్ట్ చేయకపోయినట్లయితే ఎగ్జామ్ హాల్ నుంచి వచ్చాక పేరెంట్స్కి పేపర్ టఫ్గా వచ్చింది, ఎగ్జామ్ బాగా రాయలేదు అని అంటారు. యాక్చువల్ ఫ్యాక్ట్ అది కాదండి. వాళ్ళని తయారు చేసినటువంటి మెంటర్, వాళ్ళకి నేర్పించినటువంటి కంటెంట్ ఎగ్జామ్కి ఆన్ పార్గా లేదు కాబట్టే వాళ్ళు ఎగ్జామ్ సరిగా రాయలేకపోయారు. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. కానీ ఏ స్టూడెంట్ కూడా మా టీచర్ మాకు సరిగా నేర్పించలేదని కానీ, మా కోచింగ్ సెంటర్లో మంచి మెటీరియల్ ఇవ్వలేదని కానీ, మా కోచింగ్ సెంటర్ మాకు కరెక్ట్గా నేర్పించలేదని కానీ ఈ మాటలు మాట్లాడరు. సింపుల్ 1 statement, పేపర్ టఫ్గా వచ్చేసింది. కరెక్ట్ కాదండి అది. ఒక కోచింగ్ సెంటర్ వల్ల ఉపయోగం ఉంటుందా అని అంటే రైట్ టైంలో రైట్ పర్సన్కి రైట్ మెంటర్, రైట్ మెటీరియల్, రైట్ స్ట్రాటజీస్ ఇవన్నీ గనక కాంబినేషన్ కరెక్ట్గా దొరికినట్లయితే మీరు క్యాట్ బాల్ని ఇట్లా పుల్ చేసి ఒక్కసారి వదులుతాం, డబుల్ స్పీడ్ తోటి, ట్రిపుల్ స్పీడ్ తోటి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి లాగే టైంలోనే పనికొచ్చేవన్నీ కంటెంట్, రైట్ మెంటర్, రైట్ కోచింగ్ సెంటర్, రైట్ స్ట్రాటజీ, ఇవన్నీ అవే. కాబట్టి జాబ్ గ్యారంటీ అనేది మా చేతిలో లేదు, స్టూడెంట్ చేతిలో ఉంటుంది. బట్ ఎగ్జామ్కి ఆన్ పార్గా ఉండేలాగా క్వశ్చన్స్ ఎలా వచ్చినా సరే వాటిని ఫేస్ చేసే ధైర్యం కానీ, అటువంటి కంటెంట్ కానీ, వాటి యొక్క సంబంధించిన మాక్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, వాటి ఎక్స్ప్లెనేషన్స్ కానీ, ధైర్యాన్ని, ఇవన్నీ అయితే గ్యారంటీగా ఇస్తాం. అందుకే 31 సంవత్సరాలైనా సరే ఇండియాలో ఏ కోచింగ్ సెంటర్కి లేనటువంటి విధంగా ఫ్యాన్ బేస్ కానివ్వండి, క్వాలిటీ కంటెంట్ కానివ్వండి, చెక్కు చెదరకుండా ఇవాళకి కూడా తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాం. 6 monthsలో 1 yearలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, కొన్ని 100,000 మంది ఉన్నారు. వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీ దగ్గర ఉంటుంది. మీరు కావాలంటే ఆ వీడియోని షూర్ సార్, డెఫినెట్లీ మీరు ప్లే చేయొచ్చు ఇక్కడ. షూర్ సార్. టోటల్ 5 jobs సార్? 5 jobs. ఓకే. శ్రీధర్ సిసి జాబ్స్ క్రాక్ చేయడానికి మీకు ఏ విధంగా హెల్ప్ అయిందండి అసలు? అంటే నేను 2025 ఫిబ్రవరిలో శ్రీధర్ సిసి జాయిన్ అయ్యా. సో నాకు 9 monthsలో జనవరికి నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది, ఓకే. ఫిబ్రవరికి 2 jobs వచ్చాయి, మార్చ్ ఒక 2 jobs వచ్చాయి, మొత్తం 5 jobs వచ్చాయి. ఏ జాబ్స్ అండి? 5 IBPS PO, RRB PO, IBPS క్లర్క్, RRB క్లర్క్, SBA క్లర్క్. ఓకే. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి అంటే ఒక హోప్ తోటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి పంపించేస్తూ ఉంటారు. మీరు చెప్పిన మాటలో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, పాలిటిక్స్ అనేది కొంచెం ఫరవలే కానీ మామూలుగా చెప్తున్నాను, మీరు రైట్ టైంలో రైట్ పిఎం అని చెప్పేసి అందరూ నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుకుంటారు. బట్ కాంబినేషన్ ఎప్పుడైతే అలాంటి కాంబినేషన్ సెట్ అవుతుందో ఖచ్చితంగా సక్సెస్ చూడడానికి అవకాశం ఉంటుంది. పిల్లవాడు ఎప్పుడైతే అంటే మీరు ఇందాక డిగ్రీ బిఫోర్ అంటే ఫైనల్ ఇయర్ ఎప్పుడైతే చదువుతున్నారో అక్కడ నుంచి కనుక గైడెన్స్ తీసుకుంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లోకి కనుక దిగితే 1 yearలోనే జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా 6 monthsలో కూడా ఆ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కరెక్ట్గా డిగ్రీ ఫినిష్ అయింది, ఆ టైంలో ఆ 1 year నోటిఫికేషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక మాట అన్నారు మీరు. ఆ నోటిఫికేషన్ టైంని కనుక పర్టికులర్గా పట్టుకొని దాని బిఫోర్ ఒక 6 months కూర్చుంటే
సక్సెస్ చూడడానికి అవకాశం ఉంటుంది. బట్ డైరెక్షన్ మాత్రం కంపల్సరీ కావాలి. ఎస్. అంతగా ప్రిపేర్ అయ్యి కూడా చేసుకోవచ్చు, బట్ ఇట్స్ డైరెక్షన్ లెస్. ఏకలవ్యులాగా కూడా చేసుకోవచ్చు, బట్ వెనక ముందు కొన్ని ఉంటాయి. ఇదేంటంటే పర్టికులర్ స్కిల్ని ఇన్ టైంలో అప్లై చేయడానికి అవకాశం ఉండేలాగా. కరెక్ట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.